ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే హరీష్ రావు విచారణ జరిగింది, కేటీఆర్ విచారణ జరిగింది. ఇవాళ బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావు విచారణ జరుగుతూ ఉంది. నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు వెళ్ళబోతున్నాయి అని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కేసీఆర్కి నోటీసులు వెళ్ళే అవకాశం ఉందా? కేసీఆర్ను విచారించే అవకాశం ఉందా? మళ్ళీ కూడా హరీష్ రావుని కేటీఆర్ని విచారణకు రమ్మనేటువంటి అవకాశం ఉందా? ఇప్పటివరకు నిందితుల లిస్టులో వీళ్ళు ఎందుకు లేరు? వీళ్ళని నిందితుల లిస్టులో పెట్టే అవకాశం ఎంత? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ఈ కేసులో మొదటి నుంచి చూస్తున్న వ్యక్తి, ఈ కేసు పెట్టిన వ్యక్తి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒకనాడు ఫోన్ ట్యాపింగ్ మీద కేసు పెట్టినటువంటి వ్యక్తి, హైకోర్టు అడ్వకేట్ అరుణ్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, కేసీఆర్కు నోటీసులు వెళ్ళబోతున్నాయి అని ప్రచారం జరుగుతుంది. ఆ వార్త నిజం అయ్యే అవకాశం ఉందా? అంటే ఒకవేళ పారదర్శకంగా జరుగుతున్నట్టయితే, ఇన్వెస్టిగేషన్ రుజుమార్గంలోనే వెళ్తున్నట్టయితే కేసీఆర్ను రీచ్ కావడమే ఈ కేసు యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు అల్టిమేట్ బెనిఫిషియర్ ఎవరు? టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు అని ఎవరు చెప్పలేదు. టెలిఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా చేయాలనో కూడా చెప్పి ఉంది. అక్కడ చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తులు స్వలాభాపేక్ష కొరకు టెలిఫోన్ ట్యాపింగ్ను వాడుకోవడం జరిగింది. నేను మొన్న కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా. నేను టెలిఫోన్ ట్యాపింగ్ చేసిన రికార్డులు ఉండే, దాని పర్పస్ ఉంటే పీరియాడికల్గా పర్మిషన్లు ఉండే, మన చీఫ్ సెక్రటరీ నుంచి కానీ, హోమ్ సెక్రటరీ నుంచి కానీ, కేంద్ర హోంశాఖ సెక్రటరీ నుంచి కానీ పర్మిషన్లు తీసుకొని ఉంటే అదంతా రికార్డు ఉండాలి కదా. 2014 నుంచి జరిగిందా, 2016 నుంచి జరిగిందా, 2018 ఎలక్షన్ల ముందు నుంచి జరిగిందా అనడానికి ఏదైనా ఆధారం వాళ్ళు చూపించాలి కదా. ఎవరు చూపించాలి? ప్రభుత్వం తరఫున ఉన్న వాళ్ళు చూపించాలి. అప్పుడు సెక్రటరీ ఎవరున్నారో, హోమ్ సెక్రటరీ అంటే ఈరోజు అది ఉండాలి. పార్టీ మారిండొచ్చు, ప్రభుత్వాన్ని నడిపే పార్టీ మారితే మారి ఉండొచ్చు, కానీ రికార్డులు డిస్ట్రాయ్ చేయమని ఎవరు చెప్పలేదు. టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు అని కూడా ఎవరు చెప్పలేదు. కానీ టెలిఫోన్ ట్యాపింగ్ పరిమితులు పరుచుకోవాలి. పర్మిషన్లు తీసుకున్న తర్వాత ఏ నెంబర్లు ట్యాప్ చేస్తున్నారు, ఎందుకు ట్యాప్ చేస్తున్నారు, పర్పస్ ఏంది, దాని మీద తీసుకున్న యాక్షన్ ఏంది, అదంతా ప్రిజర్వ్ అయి ఉండాలి. డిస్ట్రాయ్ చేయమని ఎక్కడా లేదు కదా. డిస్ట్రాయ్ చేయడంతో అందరికి అనుమానం. అంటే తప్పు చేసినప్పుడే కదా డిస్ట్రాయ్ చేసేది. డిస్ట్రాయ్ చేస్తున్నారు అంటే దాని ఉద్దేశం చట్టానికి వ్యతిరేకంగా, చట్ట రూపంలో కాకుండా వాళ్ళ పర్సనల్గా తీసుకున్నందుకే, చేసినందుకే అది ఖచ్చితంగా నేరం చేసిన దొరికిపోతామన్న ఉద్దేశంతోనే వాటిని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. కట్టర్లతోన హార్డ్వేర్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది, సాఫ్ట్వేర్ కూడా క్లీన్ చేయడం జరిగింది. ఒక విషయం చెప్పండి, 90 రోజులకోసారి 60 రోజులకోసారి ఫోన్ ట్యాపింగ్ సంభాషణలు డిలీట్ చేయటం, ధ్వంసం చేయటం చేస్తారటగా. నేను చెప్పేది అదే సార్. చేసినా కూడా దానికి కూడా రికార్డు ఉండాలి. ఇప్పుడు కోర్టుల్లో గంజాయి సీజ్ చేస్తారు సార్. ఒక 20 సంవత్సరాల తర్వాత పేరుకుపోయిన గంజాయినంతా కూడా అంటిస్తారు ఓపెన్గా. అందరూ జడ్జి గారు నిల్చొని కోర్టు స్టాఫ్ మధ్యలో కోర్టు బిల్డింగ్ ప్రిమిసెస్లను లేదంటే ఒక అనుమతి పొందిన ప్రదేశంలోనూ చేస్తారు. పలానా కేసులో ఇంత గంజాయి 1/2 కిలో దొరికింది, పలానా కేసులో 25 కిలోలు దొరికింది, ఇంకో కేసులో 4 క్వింటాలు దొరికింది. అవన్నీ కూడా క్రైమ్ నెంబర్ ఉంటుంది. ఆ క్రైమ్ నెంబర్తో పాటు ఆ కేసు ఎన్డీపీఎస్గా మారి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్స్ కేసు కింద మారిన తర్వాత వాటిని సెషన్స్ కోర్టుకు పంపిస్తారు. అదంతా రికార్డు ఉంటుంది. ఇన్వర్డ్ రికార్డు ఉంటుంది, అవుట్వర్డ్ రికార్డు ఉంటుంది. మీరు ఈ రోజుకు తీసుకున్నా కూడా 100 కోట్ల రూపాయల విలువైన గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, డిస్ట్రాయ్ చేసిన ఆధారాలు కోర్టుల్లో ఉంటాయి. అంటే కోర్టు కూడా గవర్నమెంట్లో భాగం. గవర్నమెంట్ మరి అట్లా రికార్డులు మెయింటైన్ చేయాలి. మరి 2016లో ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, 17లో ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, 18లో ఎంత ఫోన్లు ట్యాప్ చేసిండ్రు అనేది సెక్రటరీ చెప్తారు, హోమ్ సెక్రటరీ చెప్తారు. మరి లేదు అంటే లేనట్టే కదా రికార్డు. టోటల్ రికార్డు ఎరాడికేట్ చేసిండ్రు, డిస్ట్రాయ్ చేసిండ్రు, దాన్ని ధ్వంసం చేసినందుకే ఇప్పుడు వీళ్ళు తప్పు చేసిండ్రు. ఆ విషయం చెప్పట్లేదు. టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు, ఇప్పుడు గవర్నమెంట్ చేయట్లేదా?
ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుందో లేదో వెరిఫై చేయండి. వద్దన్నోళ్ళు ఎవరు చేస్తారు, బరాబర్ చేస్తారు, 100% చేస్తారు. నేషనల్ ఇంట్రెస్ట్ కొరకు, నేషనల్ సెక్యూరిటీ కొరకు ఖచ్చితంగా చేస్తారు. నా ఫోన్ ట్యాప్ చేయొచ్చు, మీ ఫోన్ ట్యాప్ చేయొచ్చు, ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేయొచ్చు. కానీ దేర్ మస్ట్ బి ఎ ప్రొసీజర్. దాన్ని రికార్డ్ చేయాలి, రికార్డులో ఉంచాలి. అరుణ్ కుమార్ ఫోన్ ఎందుకు ట్యాప్ చేసినాం? అరుణ్ కుమార్ దేశ విద్రోహులతో మాట్లాడుతున్నాడు, ఆయన అకౌంట్కు విదేశాల నుంచి అమౌంట్లు వచ్చినాయి అనేది రికార్డులో ఉండాలి. తర్వాత 6 నెలల తర్వాత ఈ రికార్డు తప్పు చేయలేదు కాబట్టి మేము డిస్ట్రాయ్ చేసినాం అని చెప్పే రికార్డు కూడా ఉండాలి. అది చెప్పేది. అట్లాంటి రికార్డులు ఏవి లేకుండా ధ్వంసం చేసేసిండ్రు అంటే వాళ్ళు చేసింది తప్పు కదా. వాళ్ళు చేసింది తప్పు కాబట్టి ఎక్కడ రికార్డ్ చేయలేదు. రికార్డ్ చేయకుండా కూడా ఆధారాలు అయితే ఉంటాయి కదా సార్. సాఫ్ట్వేర్ కొన్న లైసెన్సులు, హార్డ్వేర్ కొనడానికి ఉపయోగించిన లైసెన్సులు, దాన్ని టోటల్ సాఫ్ట్వేర్ ఇజ్రాయెల్ నుంచి ఎంత కొన్నారు, ఖజానా నుంచి ఎన్ని డబ్బులు దాని కొరకు రిలీజ్ అయినాయి, ఎక్కడనో ఒక చోట లింక్ ఉంటుంది కదా. కాంటింజెన్సీ రూపంలోనైనా, కాంటింజెన్సీ అంటే ఆ అమౌంట్ చూపించడానికి అవకాశం లేని అమౌంట్ను పెన్నులు, పెన్సిళ్ళు, పొరకలు, చాటలు ఇవన్నీ కొనేటప్పుడు ఆఫీస్లో అవసరం, క్లీన్ చేయడానికి అవసరం, ఇవన్నీ కూడా అవసరం పడుతుంది. రికార్డులు మెయింటైన్ చేయడానికి, పేపర్లు కొనడానికి, వీటన్నిటిని రూపాయి ఖర్చు పెట్టి రాయాలంటే చాలా కష్టం. అందుకే కాంటింజెన్సీ అని ఇస్తారు. కాంటింజెన్సీ రూపంలోనైనా సరే ఎన్ని కోట్ల రూపాయలు విడుదలైనాయి, ఎక్కడ పోయినాయి అనేది ఉండాలి కదా. అవన్నీ లేనప్పుడు ఖచ్చితంగా చట్ట విరుద్ధంగా చేసినట్టే, రాజ్యాంగ విరుద్ధంగా చేసినట్టే, ప్రజల స్వేచ్ఛను హరించడానికి చేసినట్టే. కాబట్టి ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ను మాత్రమే వీళ్ళు వయలేట్ చేయలేదు, దాంతో పాటు ఫోర్జరీ, ఫ్యాబ్రికేషన్, చీటింగ్, ఇంపర్సనేషన్ ఇవన్నీ కూడా చేసిండ్రు. వీటన్నిటికి కూడా బాధ్యత వహించాలి. కాదు సార్, ఇప్పటి వరకు నిందితుల లిస్టులో కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ, ఇప్పుడు ఏందో ఇవాళ విచారణ జరుగుతున్నటువంటి సంతోష్ రావు గానీ లేకపోవటానికి ఉన్న కారణాలు ఏంటి సార్? డిసెంబర్లో కదా సుప్రీంకోర్టు చెప్పింది, కస్టోడియల్ విచారణకు ప్రభాకర్ రావును అనుమతించింది డిసెంబర్లోనే. డిసెంబర్ తర్వాతనే కదా కోర్టు కేసులు ముందుకు పోయింది. అంతవరకు తప్పించుకొని తిరిగిండు. కోర్టు ఆర్డర్ ఆగస్టులో కోర్టు, సుప్రీంకోర్టు పోవడం, తినడం, ఇంటికి రావడం, టైంపాస్ చేసిండు ప్రభాకర్ రావు. నిజంగా కూడా ప్రభాకర్ రావు, మళ్ళీ చెప్తున్నా నేను, మొన్నటిదాకా చెప్పిన, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం స్టాండింగ్ కౌన్సిల్ అనే వ్యక్తే ఇప్పుడు కూడా ప్రభాకర్ రావుకు అడ్వకేటు. అంటే పెద్దగా ఆలోచన అవసరం లేదు. ఇన్ని చుక్కలన్నీ కలుపుకుంటూ పోతే అది మళ్ళా డైరెక్ట్గా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వెళ్తున్నాయి, బీఆర్ఎస్ అధినేత దగ్గరికి వెళ్తున్నాయి, అలియాస్ టీఆర్ఎస్ అధినేత వైపే వెళ్తాయి. అంటే వాళ్ళ అవసరాల కొరకు వాళ్ళు నియమించుకున్న వ్యక్తులనే వాళ్ళు నమ్ముతున్నారు తప్ప, ఇప్పటికైనా ప్రభుత్వం వెళ్ళిన తర్వాత కూడా వేరే ఎవరికి అవకాశం ఇవ్వట్లేదు, వేరే ఎవరిని ముందుకు తీసుకురావట్లేదు. అంటే వేరే ఆ కులపోళ్లను, వాళ్ళ చుట్టాలనే అడ్వకేట్లుగా నియమించుకుంటున్నారు. అంటే వేరే వ్యక్తులు బీఆర్ఎస్ లో, టీఆర్ఎస్ లో ఈ రోజుకు కేసీఆర్ అంటే ప్రాణం పెట్టే అడ్వకేట్లకు కూడా కేసులు ఇవ్వట్లేదు. అంటే నమ్మకం లేదు వాళ్ళకి ఎవరి మీద. వాళ్ళ కులపు అడ్వకేట్లు, వాళ్ళ చుట్టాలు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వాళ్ళ కుటుంబంలోనూ ఉన్న చుట్టాలకు మాత్రమే ఈ కేసుల్లో యాక్సెస్ ఇస్తున్నారు తప్ప వేరే వాళ్ళకు నామమాత్రం కూడా తెలియదు. నిన్న మొన్న కూడా కేటీఆర్ వచ్చినప్పుడు కూడా వీరభక్తులు కొంతమంది తెలంగాణ న్యాయవాదులు అక్కడికి వెళ్ళి ఏదో చెప్పిండ్రు, కానీ దాంట్లో ఉన్నదేంది మరి? వాళ్ళకి ఎందుకు ఇయ్యరు కేసులు? వాళ్ళను గవర్నమెంట్ ప్లీడర్గా నియమించుకున్నారు, వాళ్ళకు అవకాశం ఇచ్చిండ్రు, మరి ప్రభుత్వం నుంచి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా అన్నింటిగా పనిచేసిన వేరే వ్యక్తులకు ఎవరికి ఇవ్వట్లేదు. వాళ్ళు ఆ రోజు కేటీఆర్ వచ్చినప్పుడు అటెండ్ కావడం జరిగింది. ఇప్పుడు మరి సంతోష్ రావుకి ఎంతమంది వస్తారో తెలియదు. నాకున్న అవగాహన ప్రకారం హరీష్ రావు నేను ఒక్కనే ఎందుకు ఇబ్బంది పడాలని కేటీఆర్ పేరు చెప్పినట్టు, కేటీఆర్ని పిలిస్తే కేటీఆర్ నా ఒక్కనే నేనెందుకు బలి కావాలి, సంతోష్ రావును బలి పిలుద్దామని. ఇప్పుడు సంతోష్ రావు వచ్చి కేసీఆర్ పేరే చెప్తాడని నేను అనుకుంటున్నా. మా కాకను విలువరు నాకేం తెలుసు, మా కాక చెప్తే నేను చేసిన, ప్రభాకర్ రావుకి ఫోన్ చేయమంటే చేసినా, నేను కల్పిస్తేనే ఆయన మాట్లాడిండు, అది వాస్తవం అని చెప్తాడు. అప్పుడు కేసీఆర్ ఖచ్చితంగా పిలవాల్సి వస్తుంది కదా కాకను. మరి వీళ్ళని నిందితుల లిస్టులో చేర్చే అవకాశం ఉందా అంటే? సరే నేను చెప్తున్నాను కదా, హోమ్ సెక్రటరీ ఆమోదం లేకుండా కేసు ఇంత దూరం రాదు. ఎక్కడ కూడా ప్రిజర్వ్ చేసిన ఆధారాలు లేవు, రికార్డులను. అదే ఆనగొండి సంస్థానం కాదు కదా మనది, ఒక రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వాలు ఇవి. ఇక్కడ రికార్డులు లేనందుకే కదా ఈ క్రైమ్ 243 ఆఫ్ 2024 రిజిస్టర్ అయింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కేసు, నాట్ ఓన్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అంటే పద్ధతి ప్రకారం ఉన్నట్టే కదా. ప్రభుత్వం ఒకవేళ అతి ఉత్సాహంతో చేస్తుంది అనడానికి కూడా అవకాశం లేదు. సుప్రీంకోర్టు ఎగ్జామిన్ చేసింది కేసును. ప్రభాకర్ రావును ఒక మంచిగా కేసులోకి తీసుకురావడానికి
ఫెసిలిటీస్ ఇచ్చిండ్రు, అన్ని సెక్యూరిటీస్ కల్పించిండ్రు, ఏమైనా చేసుకో అన్నారు. తర్వాత కస్టోడియల్ విచారణకు కూడా అవకాశం ఇచ్చిండ్రు. అంటే దాని అర్థం ఏంది? సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో ఈ కేసులో అవగాహనలో ఉంది. ఏదో జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ముందున్న కేసు కాదు ఇది. అవును. సాక్షాత్తు సుప్రీంకోర్టుకు వెళ్ళింది, కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంది. రాష్ట్ర హోంశాఖ ప్రస్తుత సెక్రటరీలు కూడా పూర్తి స్థాయిలో దీన్ని చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు, ఒకసారి ఏసీపీ ఆధ్వర్యంలో సిట్ని నియమించింది, తర్వాత అరడజన్ మందితో మరొక సీట్ని ఇంటెన్సిఫై చేయడానికి ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఇంటెన్సిఫై చేసి ఐపీఎస్ ఆఫీసర్లతో ఒక సీట్ను నియమించిండ్రు. ఆ సీట్ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పుడు తడిసిపోతుంది తప్పు చేసిన వాళ్ళకి నోటీసులు ఎందుకు పోయినా, ఇంతవరకు ఎందుకు పోలేదు అంటే అక్కడ వాళ్ళతో కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ లేదు. సమగ్రమైన ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత బాధ్యుల నుంచి క్యాబినెట్ మినిస్టర్లు వీళ్ళిద్దరు, హరీష్ రావు మామూలు వ్యక్తి కాదు, కేటీఆర్ మామూలు వ్యక్తి కాదు, ఈ సంతోష్ రావు అనే అతను కూడా మామూలు వ్యక్తి ఏం కాదు. రాజ్యసభ సభ్యుడు, పెద్దల సభలో తాను అవును. ప్రాతినిధ్యం వహించిండు. ఏదో గోళీలేసి సార్, ఇక్కడే కీలకమైన పాయింట్ చెప్పండి. ఆయన రాజ్యసభ సభ్యుడు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధం లేని వ్యక్తి. ఫోన్ ట్యాపింగ్ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశం. తప్పు చేశారా ఒప్పు చేశారా పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశంలోకి మాజీ ఎంపీని, మాజీ రాజ్యసభ సభ్యుడిని విచారిస్తున్నారంటే ఏమనుకోవాలి? తప్పు చేసిండని అనుకోవాలి ఖచ్చితంగా. అంటే ఆయన పరిధి కాదు కదా ఆయన తప్పైన చేయడానికి. శృతి మించు అందరికి డిఫాక్టో సీఎం కేటీఆర్ అని అనుకున్నారు అందరూ కూడా. కాకపోతే షాడో సీఎం గా సంతోష్ రావు అనే వ్యక్తి వ్యవహరించిండు. కేసీఆర్ చాలాసార్లు సందర్భాల్లో చెప్పిండు కదా, నా సంతోష్ రావు నాకు గోలీ కావాలన్నా సంతోష్ రావే ఇస్తాడు, అందుకే నేను రాజ్యసభ సభ్యునిగా ఇచ్చిన. నా పర్సనల్ సెక్రటరీ, నా సొంత మనిషి, నేను ఎక్కువ ఆధారపడే వ్యక్తి సంతోష్ రావు అనే చెప్పారు. అంటే సంతోష్ రావే ఫోన్లు కలిపిండు, సంతోష్ రావే మెసేజ్లు ఇచ్చిండు, సంతోష్ రావే మెసేజ్లు చదివిండు, సంతోష్ రావే వీడియోలు చూసిండు, సంతోష్ రావే అధికారులను నియమించిండు, సంతోష్ రావే అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఇది పెద్దగా దీని మీద ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే తన ఫోన్ నెంబర్లు కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సీఎంతో మాట్లాడాలంటే ఎవరైనా సంతోష్ రావుకే ఫోన్లు చేయాల్సిందే. ఈటెల రాజేందర్ గారు కూడా చెప్పారు కదా, నేను అక్కడ వెళ్ళినప్పుడు, గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు సంతోష్ను బతిమాలి బామాలినా కూడా పర్మిషన్ ఇవ్వలేదు. గేట్ సెక్యూరిటీ రూమ్ లో నుంచి మళ్ళీ గేట్ లోపలికి వెళ్ళి గేట్ లోపల నుంచి నేను బయటికి వస్తా అంటే కూడా సంతోష్ రావు అనే వ్యక్తి నన్ను పంపించలేదు అని చెప్పారు. అదే కాకుండా సాక్షాత్తు కేసీఆర్ కుమార్తె ఈ రోజు కూడా చెప్పింది, మొదటి దయ్యం సంతోష్ రావే అని. మొదటి తప్పు నేను చెప్పిన దయ్యాల్లో మొదటి దయ్యం సంతోష్ రావే చెప్పింది. సంతోష్ రావు వల్లనే కేసీఆర్ తప్పుదోవ పట్టిండు. కేసీఆర్ ఎవరిని పరిగణలోకి తీసుకోవాలి, ఎవరికి పరిగణలోకి తీసుకోవద్దో సంతోష్ రావే నిర్ణయించిండు. కాబట్టి కేసీఆర్తో పాటు కో అక్యూజ్డ్ అవుతాడు, అంతే స్థాయి ముద్దాయి అవుతాడు. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక నిర్ణయం తీసుకొని నలుగురిని కూడా ఖచ్చితంగా అక్యూజ్డ్ గా చేర్చే అవకాశం ఉంది. A6 దాకా ఉన్నారు ఇప్పుడు. ఐ సార్, న్యూస్ ఇంకొక విషయం, అక్యూజ్డ్ గా చేరుస్తారు అంటున్నారు కాబట్టి ఒక చిన్న సమాచారం చెప్పండి. ఇప్పుడు కేటీఆర్ ను, హరీష్ రావును ఇప్పటివరకు జరిగినటువంటి విచారణ అంతా కూడా ఉదయం 11 గంటలకు విచారణ రమ్మని అడిగారు. కానీ సంతోష్ రావు మాత్రం డిఫరెంట్ టైం ఇచ్చారు. ఏమన్నా లాజిక్ ఉంటుందా, ఏదో కామన్ గా ఇచ్చారా? అంటే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అంటే మరి రేపటికి కొనసాగుతుందేమో, మరి కస్టడీలోకి తీసుకుంటారేమో, మరి అరెస్ట్ కూడా చేస్తారేమో, మరి చెప్పలేము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అందుబాటులో లేరు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అమెరికాలో పర్యటనలో ఉన్నారు. మరి అంటే ఇప్పుడు ఇంకొకటి కూడా మీరు అబ్జర్వ్ చేసినారో లేదో, ముందు రోజు నుంచే హడావిడి. హరీష్ రావుకి ఇచ్చినప్పుడు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వచ్చిండ్రు, కేటీఆర్కి ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు క్లియర్ చేయాల్సిన అవసరం వచ్చింది. మరి సంతోష్ రావుకి హడావిడే లేదు అంటే అందరు కలిసి సంతోష్ రావుని ఏమైనా ఇరికిస్తున్నారా, సంతోష్ రావుని ఏమైనా అరెస్ట్ చూపిస్తారా, మనం చూడాలి. ఎందుకంటే నీతి బాహ్యంగా, చట్టబాహ్యంగా ఆ పార్టీకి ఉపయోగపడే విధంగా పూర్తి స్థాయిలో వ్యక్తిగత ఇన్ఫర్మేషన్లు తీసుకున్న వ్యక్తి సంతోష్ రావు. కాబట్టి సంతోష్ రావుకి ఏమైనా అరెస్ట్ ఉందేమో చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. యా సార్, థ్యాంక్ యూ సో మచ్.